శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 18వ తేదీ మే నెల 2026 సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాలు ఏవైనా ఉన్నాయా అంటే ద్వితీయంలో బుధుడు ఉన్నారు, లాభస్థానంలో రాహు ఉన్నారు. మరి ఈ రెండు గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి కదా. అననుకూలమైనటువంటి పరిస్థితులు ఇంకా ఏమన్నా ఉన్నాయా అంటే చాలా వరకు అననుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. అనుకూలత అనేది చాలా తక్కువగా ఉంది. అయితే మాతృవర్గ రీత్యా కొంచెం ధనము అందేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆరోగ్యం కొంచెం బాగుండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్థాన చలనం ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అది కొంచెం అనుకూలం అవడానికి అవకాశం ఉంది. లాభాల బాటలో ఉన్నారు మీరు. మిగతా అన్ని విషయాలు జాగ్రత్త వహించవలసిందే. అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ, మాతృవర్గరీత్యా ఇంకా ఏమన్నా పెద్ద పెద్ద సహాయాలు అందుకోవాలంటే అంత ఎక్కువ ఆశించకండి. వాటి రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణభారాల రీత్యా కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ మీరు ఏ అంశాన్ని తీసుకున్నా పూర్తి జాగ్రత్తలతో ఉండవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఇష్టదేవత ఆరాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. మరింత ప్రశాంత జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ యోగా చేయడానికి ప్రయత్నం చేయండి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు అలాగే గురువు గారు చాలా అద్భుతంగా ఉన్నారు. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. లాభస్థానంలో ఉన్నటువంటి శని గారు బాగున్నారు. 4 గ్రహాలు బాగున్నాయంటే అది అసలు మాటలైన విషయం కాదండి. చాలా అద్భుతమైన విషయం. పైగా గురు శుక్రులు ఇద్దరు బాగున్నారు. ఇటు ద్వితీయంలో, ఇటు లాభంలోకి వచ్చేటప్పుడు శని గారు బాగున్నారు. 2 శుభగ్రహాలు ద్వితీయంలో ఉంటూ ఒక గ్రహము మీకు లాభంలో ఉందంటే ఎన్ని విధాలుగానో మీకు లాభాలు, ఊహించని విధంగా లాభాలు. ఉద్యోగం వృద్ధి చెందడం, వ్యాపారం వృద్ధి చెందడం. కాకపోతే కొంచెం సంయమనం కూడా మీరు పాటించవలసి ఉంటుంది. మాట పరపతి పెరగడం, కుటుంబం ఎస్టాబ్లిష్ అవ్వడం, ఎక్స్పాండ్ అవ్వడం, అనేక విధాలుగా ఆదాయాలు పెరగడం, కీర్తి ప్రతిష్టలు పెరగడం, రుణభారాలు తగ్గడం, ఏదైనా ఉద్యోగం మారాలి అనుకున్న వాళ్ళకి ఉద్యోగం మార్పు, జీతం పెరగాలి అనుకునే వారికి జీతం పెరగడం, ఇలా కోరుకున్నవి మనసులో ఏదైతే మీరు కోరుకుంటున్నారో అవన్నీ కూడా చక్కగా అనుకూలంగా ఫలితాలను ఇస్తాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి, మరింత అద్భుతంగా యోగిస్తుంది. పెద్ద పెద్ద గ్రహాలు ఎప్పుడూ కూడా అనుకూలమైన స్థితిలో ఉన్నాయి అంటే అది పూర్తి అనుకూలత ఇచ్చేటటువంటి గ్రహ ప్రయోజనాలు అని అర్థం. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా వచ్చేటటువంటి సమస్యలు ఏవైనా ఉన్నాయా అంటే చాలా చక్కగా వాటిని పరిష్కారం చేసుకోగలుగుతారు అని కూడా తెలియచెప్తూ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలతో పాటుగా ఇష్టదేవతారాధన కూడా చెయ్యండి. మరింత మేలు కలుగుతుంది, మరింత ప్రశాంతతతో ఉంటారు. మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితులు ఏమన్నా ఉన్నాయా అంటే అన్ని అనుకూలమేనండి. ఎంత బాగున్నాయి చూడండి. రాశిలో గురు శుక్రులు బాగున్నారు. తృతీయ స్థానంలో కేతు బాగున్నారు. ఇక దశమ స్థానంలో శనిగారు ఉంటున్నారు. అయితే ఈయన చక్కటి కర్మకారకుడు కాబట్టి అనేక విధాల ఉద్యోగ జీవితంలో కష్టం ఉంటూ ఉన్నప్పటికీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్న కారణం చేత చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అనుకోని విధంగా వచ్చేటటువంటి ధనం బాగుంది, కుటుంబ జీవితం బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి, మాట పరపతి బాగుంటుంది, అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది, సంతానం చాలా బాగున్నారు, భార్యాభర్తల అనుబంధం బ్రహ్మాండంగా ఉంది, పితృవర్గ రీత్యా చాలా బాగుండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నో రకాలుగా మీకు చాలా సంతృప్తికర జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పెద్దలని సేవించండి, గురువుల్ని సేవించండి, మాతృమూర్తి గారికి తగిన గౌరవాన్ని ఇవ్వండి. మన అమ్మే కదా అని ఏమాత్రం తక్కువ చేసి మాట్లాడకండి. మీకు మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా శని గారి దృష్టి ఎప్పుడైతే చతుర్థ స్థానం మీద పడుతూ ఉందో మీరు ఈ జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. చాలా సార్లు చెప్తూ ఉన్నాను, ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాను, పాటించండి, ప్రశాంతతని పొందండి. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో గురు శుక్రులు బాగున్నారు. లాభస్థానంలో రవి గారు బాగున్నారు, బుధుడు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు. అంటే 5 గ్రహాల యొక్క ఉనికి
కర్కాటక రాశికి చాలా చాలా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇటు లాభం యోగిస్తోంది, అటు వ్యయం కూడా యోగిస్తోంది. ధనయోగాలు బాగున్నాయి, దైవభక్తి బాగుంది, దైవ కార్యాలు చేస్తారు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళి దైవ దర్శనాలు చేస్తారు. విలువైనటువంటి ఆభరణాలు కొనగలిగేటటువంటి స్థితి వస్తుంది. ఏదైనా గృహము కానీ, పొలము కానీ, స్థలము కానీ మరమ్మతులు చేయించుకొని మళ్ళీ దాన్ని బాగా నిర్మించుకోవడం లాగా చక్కగా తయారు చేసుకుంటారు. ఆత్మ సంతృప్తితో ఉంటారు. రాబోతూ ఉన్నటువంటి రోజుల్లో, అతి కొద్ది రోజుల్లో కర్కాటక రాశిలోకి, అంటే సొంత రాశిలోకి గురువుగారు ప్రవేశించబోతున్నారు కాబట్టి చాలా చాలా అద్భుతమైన కాలాన్ని వీరు చూస్తారు. మంచి సమయం, మంచి ఫలితాలకి సంబంధించినటువంటి పురోగతి ఇప్పటి నుంచే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అనుకూలమైనటువంటి గ్రహస్థితుల మధ్య ఈ ఫలితాలు కూడా గురువుగారు ఇవ్వబోతూ ఉంటారు కాబట్టి చాలా చాలా ఆనందం కనిపిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. ఇష్టదేవతారాధన చేయండి, నవగ్రహాలకి స్తోత్రపారాయణాలు చెయ్యండి, మరింతగా బాగుంటారు. సింహరాశి. సింహరాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము, శుక్రగ్రహ సంచారము చాలా మేలు చేస్తూ ఉండగా, దశమ స్థానంలో రవి గారు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా అద్భుతంగా ఉంటున్న కారణం చేత ఇక్కడ గురుబలం పెరుగుతోంది, శుక్రాచార్యుల వారి బలం పెరుగుతుంది. అలాగే దశమ స్థానంలో ఈ రవిచంద్రులు ఇద్దరు కూడా రాజకీయంగా చాలా మంచి ఫలితాలను ఇస్తున్నారు. ఉద్యోగ జీవితంలో చాలా మంచి ఫలితాలను ఇస్తున్నారు. కార్యనిర్వహణ సామర్థ్యాన్ని బాగా పెంచుతున్నారు. కీర్తి ప్రతిష్టల్ని తెస్తున్నారు. జీవన ఆదాయాన్ని పెంచుతున్నారు. జీవనాధారం 1కి 2 అయ్యేటట్టుగా చేస్తున్నారు. చాలా చాలా ప్రశాంత జీవితం ఉంటుంది. ఇవన్నీ కూడా చెప్పుకోదగ్గ అంశాలే. కీర్తి ప్రతిష్టల్ని ఇస్తున్నారు, లాభాల బాటలో నడిపిస్తున్నారు. ద్రవ్య లాభాలు, వస్తు లాభాలు, వస్త్ర లాభాలు, రకరకాలుగా లాభాలను ఇస్తున్నారు. అనేక అంశాలలో చాలా చాలా బాగున్నారు అని చెప్పచ్చు. మరి జాగ్రత్తల అంశం, రాశిలోనే కేతువు, సప్తమంలో రాహువు, అష్టమంలో శనిగారు. వీరు ముగ్గురిని కూడా తప్పనిసరిగా శాంతపరుచుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శనిగారికి తైలాభిషేకం చేయించండి. ఏ నవగ్రహ ఆలయాల్లో అయినా సరే రాహుకేతువుల యొక్క అష్టోత్తర పూజ చేస్తారు. అలాగే దుర్గ నామస్మరణ, గణపతి నామస్మరణ చేయడం చాలా చాలా మంచిది. నవధాన్యాలు దానం ఇవ్వండి. చాలా వరకు సంయమనం పాటించండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ, కన్యరాశి. కన్యరాశి వారికి చెప్పవలసినది ఏమిటి అంటే, సప్తమ స్థానంలో శనిగారి యొక్క సంచారం గాని, దశమ స్థానంలో గురుగారి సంచారం గాని, వ్యయస్థానంలో కేతువు సంచారం గాని అంతగా అనుకూలతలు లేని కారణం చేత కేవలము రాహు షష్ఠ స్థానంలో, దశమ స్థానంలో శుక్రాచార్యుల వారే ఉంటున్న కారణం చేత ఇక్కడ కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ధన ఆదాయం విషయంలో ఏం పర్వాలేదు. ఉద్యోగ జీవితంలో పరస్పర విభిన్నమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గురువు గారి వల్ల కొంచెం అపనిందలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాగే శుక్రాచార్యుల వారి వల్ల చాలా ఉత్తమోత్తమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు ఒకే భావంలో, దశమ భావంలో కనిపిస్తూ ఉన్నప్పుడు ఏది జరుగుతుంది, ఏది జరగదు అంటే, ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇచ్చేవే జరుగుతాయి. కాకపోతే మన జాగ్రత్తలు కూడా కొన్ని మనము పాటించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. మరి సప్తమ స్థానంలో శనిగారి యొక్క సప్తమ దృష్టి రాశి మీద పడుతూ ఉన్నప్పుడు అనేక రకాలుగా ఇబ్బందికరమైన పరిస్థితులే ఏర్పడుతూ ఉంటాయి. రాహు షష్టంలో యోగిస్తూ ఉన్నప్పటికీ ధన ఆదాయ విషయంలో బాగుంటుంది కానీ మరి ఇక ఏ విషయంలోనూ అంతగా అనుకూలతలు ఉండవు. అంటే శనిగారు ఇచ్చే దుష్పరిణామాలని తీసివేసేటట్టుగా అంశాలు ఏవి ఉండబోవు. రాహు గారి యొక్క స్థితి సంచారము విజయ అవకాశాలను ఇస్తుంది కానీ అపనిందలని తీయదు, ఆరోగ్యాన్ని కూడా ఇవ్వదు. కాబట్టి ఇక్కడ అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహస్థితి ఏమిటి అంటే శనిగారిది మాత్రమే. కాబట్టి శనిగారికి తైలాభిషేకం చేయండి, శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. ఇవి చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ, కొంచెం ధన ఆదాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి సంతృప్తి అనిపిస్తుంది మీకు. ఉద్యోగ జీవితం సంతృప్తి అనిపిస్తుంది. మిగతావి ఏవి కూడా అంతగా సంతృప్తిని ఇవ్వబోవడం లేదు. అయితే
ఈ శరీరానికి సంబంధించినటువంటి రుగ్మతలు ఏవైనా కనిపించడానికి అవకాశం ఉంది. ఔషధ సేవ అవసరం పడుతోంది. ఇది జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, ప్రశాంత చిత్తంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. తులారాశి. తులారాశి వారికి చాలా మంచి కాలం నడుస్తుంది. మనం చాలా రోజులుగా చెప్పుకుంటూ ఉన్నాము తులారాశి వారికి ఎదురు లేని విధంగా ఉంది అని. ఎవరికైనా అంత బాగుండలేదండి, మీరు చెప్తున్నంతగా మాకు రాణింపు లేదండి అంటే ఒక్కసారి మీ జన్మజాతకం కూడా చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ షష్టమ స్థానంలో శని గారి యొక్క స్థితి సంచారము చాలా చాలా బాగుంది. సప్తమ స్థానంలో కుజుని యొక్క పరిస్థితి కొంచెం యోగాలనైతే తెచ్చిస్తోంది, కానీ భార్యాభర్తల మధ్య అనుకూలతని అంత బాగా ఉండనివ్వడం లేదు. అలాగే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, గురువు గారు బాగున్నారు. ఇటు ఏకాదశంలో కేతువు చాలా బాగున్నారు. ఇన్ని గ్రహాలు అనుకూలమైన పరిస్థితులను ఇస్తున్నాయి అంటే అది మీకు ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలంటే, ఎప్పుడో చేసుకున్నటువంటి పుణ్యం. ఇన్ని గ్రహాలు ఇప్పుడు ఇన్ని విధాలుగా అనుకూలత చెందడం మాటలైన విషయం కాదు. శని గారు బాగున్నారు, గురుగారు బాగున్నారు, కేతువు బాగున్నారు. 3 పెద్ద గ్రహాలు ఇంత అనుకూలమైన స్థితుల్లో ఇన్నాళ్ల నుంచి సంచరిస్తూ అత్యధికమైన మేలు చేస్తున్నాయి అంటే అది అసలు మాటలైన విషయం కాదండి. అన్ని విధాలా బాగుంటుంది. వివాహాది శుభకార్యాలు కుదరడం కానీ, పిత్రార్జితం రావడం కానీ, పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉండడం కానీ, దైవభక్తి పెరగడం కానీ, దైవ కార్యాలు చేయడం కానీ, శుభకార్యాలు చేయడం కానీ, శుభకార్యాలలో పాల్గొనడం కానీ, వ్యాపారాలు అభివృద్ధి చెందడం కానీ, వ్యాపారాలలో చక్కటి లాభాలు కలగడం కానీ, పూర్వం మీరు ఇచ్చినటువంటి రుణాలు ఏమన్నా ఉంటే ఆ రుణాలన్నీ వసూలు అవడం కానీ, మీరు ఏమన్నా రుణాలు తీసుకున్నట్టయితే వాటిని తిరిగి ఇవ్వడం కానీ, అసలు ఇవన్నీ కూడా ఏ అంశాన్ని తీసుకున్నా చాలా చాలా మనసుకి ప్రశాంతత కలిగించే విధంగా ఉంటుంది. ఇదంతా కూడా భగవంతుని యొక్క ఆశీర్వచనమే అనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది. ఇష్టదేవతారాధన చెయ్యండి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలు చదవండి. చాలా అద్భుతమైన మనశ్శాంతి మీ సొంతం అవుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారం మాత్రమే బాగున్నది. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారమే బాగుంది. మరి మిగతా గ్రహాల మాట ఏంటండి? మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో దైవ ఆరాధన ఎక్కువ చేయాలి, సర్వస్య శరణాగతి పొందాలి. ఇక అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేయాలి, ఇంటి ఇలవేల్పుని పూజించాలి. అలాగే గురువు యొక్క సేవ చేయడం చాలా మంచిది. మీకు సద్గురువులు ఉన్నట్టయితే వెళ్ళి ఆశీర్వచనాలు తీసుకోండి. లేదంటే మీ దగ్గరగా ఉన్న ఆలయాలకు వెళ్ళి ఆశ్రమ సేవ చేసిరండి, ఆలయ సేవ చేసిరండి. ఇలా ఏదో విధంగా సేవ చేయడం ద్వారా చాలా వరకు ప్రశాంత జీవితం వస్తుంది అని చెప్పి చెప్తాను. మాతృవర్గ రీత్యా ఓర్పుగా ఉండాలి, సంతాన రీత్యా ఓర్పుగా ఉండాలి, అనేక విషయాలలో ఓర్పుగా ఉండండి. విజయాలు కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మీ కృషి మీదనే అది ఆధారపడి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహు గారి సంచారం చాలా చాలా బాగుంది. షష్ఠ స్థానంలో రవి బుధ చంద్రుల యొక్క సంచారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, ఇక సప్తమ స్థానంలో గురువు గారు చాలా బాగున్నారు. వెరసి 5 గ్రహాలు చాలా బాగున్నాయంటే మాటలైన విషయం కాదది. చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీకు దైవారాధన చాలా మేలు చేస్తోంది, దైవ ధ్యానం బాగా పెరుగుతోంది, అలాగే బుక్కిష్ నాలెడ్జ్ పెరుగుతుంది, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం ఉంటుంది, అనుకూలత ఉంటుంది, సంతానం బాగుంటారు, అన్నదమ్ములు బాగుంటారు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి, ధన ఆదాయం పెరుగుతోంది, అనేక విధాల ఆదాయం పెరగడం కానీ, అలాగే ధైర్య సాహసోపేతంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు అయ్యి మీకు విజయం చేకూర్చడం కానీ, దాని తాలూకు సంతృప్తి కానీ మీకు చాలా చాలా ప్రశాంతతని తెచ్చిస్తుంది. ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందించదగ్గ విషయాలే అని చెప్పి తెలియజేస్తున్నాను. వివాహాది శుభకార్యాలు కూడా కుదిరేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా అనుకూలతల మధ్య మీకు ఈ రోజు చాలా ప్రశాంతంగా గడుస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవతారాధన చేయండి, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, వీలైతే ఒకసారి శని గారికి తైలాభిషేకం చేయండి. ఇవి చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ, మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో శని గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది.
మరి మిగతా గ్రహాల యొక్క మాట ఏమిటండి అంటే, మిగతా గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు. కానీ చతుర్థ స్థానంలో చతుర్థాధిపతి బాగున్నారు. కాబట్టి ఇక్కడ విద్యార్థులకి బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది. ఏదైనా స్థిర చిరాస్తుల వృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పనులు సానుకూలపడతాయి. శనిగారి యొక్క బలము చాలా బాగుంటూ ఉన్న కారణం చేత అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటూ మీ మనోబలం పెరుగుతూ కార్యసిద్ధి జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చక్కటి క్రమశిక్షణాయుతమైన జీవితం కనిపిస్తుంది. ఆర్థిక ప్రణాళికలన్నీ కూడా చాలా అద్భుతంగా వేసుకుంటారు. మీ మనోభావాలని ఎక్కడా చెదరనీయకుండా, కాంప్రమైజ్ అవ్వకుండా మంచి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అవన్నీ కూడా మీకు భవిష్యత్తులో వృద్ధిని చూపిస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా వచ్చేటటువంటి సమస్యలు ఏవైనా ఉన్నాయా అంటే వాటిని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి ధైర్య సాహసాలు మీ దగ్గర ఉంటాయి. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు అని చెప్పి మీకు మీరే అనుకుంటారు. ఏ సమస్యలైనా రానివ్వండి, మాకేం భయం లేదు, ఎదుర్కొందాం అనేటట్టుగా మీ యొక్క గుండె ధైర్యం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైనా మాట తీరు ఎవరి మాట తీరు అయినా మీ మీద నిందావాక్యాలు చేసేటట్టుగా ఉంటే కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. అతి త్వరలోనే మారబోతూ ఉన్నటువంటి గురుగ్రహ సంచారము మీకు పూర్తి అనుకూలాన్ని ఇచ్చి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క ఆశీస్సులు కూడా మీకు అందేటట్టుగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ దైవం మీద భారం వేసి దైవభక్తిని మనసు నిండా నింపుకుని దైవ ధ్యానం చేసుకుంటూ ఉండండి. శివారాధన చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. వీలైతే నవధాన్యాలు దానం ఇవ్వండి. మరింత అదృష్టవంతమైన కాలం మీకు ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కుంభరాశి వారికి తృతీయ స్థానంలో కుజుడు బాగున్నారు, చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, గురువు గారు బాగున్నారు. చాలా వరకు ఈ గ్రహ సంచారము మేలు చేస్తోంది. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉన్న కారణం చేత కుంభరాశి వారికి అనుకోని విధంగా వచ్చే అదృష్టమే చాలా బాగుంది. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉండడం చాలా చాలా మేలు చేస్తుంది. గురువు గారు ఉండడం అనేది చాలా అదృష్టవంతమైనటువంటి గ్రహస్థితి కింద లెక్క. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యము చక్కగా ఇప్పుడు అక్కడికి వస్తూ ఉంటుంది. అలాగే అనుకూలమైనటువంటి సంతానం ఉంటారు. అనుకూలమైనటువంటి దైవం ఆశీస్సులు ఇస్తోందా అన్నట్టుగా ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంటుంది. భూములు వాటికి సంబంధించిన ఇబ్బందులన్నీ తగ్గిపోవడానికి అవకాశం ఉంది. మనోబలం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో మటుకు కాస్త శ్రద్ధ వహించండి. మాట పరపతి విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. మాట ఎవరికైనా ఏదైనా చెప్పాలి అనుకుంటే చాలా వరకు శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితే ఉంది. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి అంశాలే. కాబట్టి ఇన్ని గ్రహాలు అనుకూల స్థితిలో ఉన్నాయి కాబట్టి ఈ మంచి ఫలితాలు ఇలాగే ఉంటాయి. ఈ చెప్పినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఆ జాగ్రత్తల్ని తీసుకుంటూ మరింతగా గ్రహాల యొక్క బలాలని బలోపేతం చేసుకోవడానికి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఇష్టదేవతారాధన చేస్తూ ముందరికి వెళ్ళండి. ప్రశాంత చిత్తంతో ఉంటారు. మీనరాశి వారికి ఈ రోజున చాలా వరకు మనశ్శాంతి పెరిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తృతీయ స్థానంలో రవి, బుధ, చంద్రులు, చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు, షష్ఠ స్థానంలో కేతువు యొక్క సంచారము వెరసి 5 గ్రహాలు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండడంతో చాలా వరకు మనశ్శాంతి పెరుగుతోంది, ఆదాయం పెరుగుతోంది, ఆరోగ్యం కూడా కొంచెం అదుపులో ఉన్నట్టుగా ఉంటుంది. అనారోగ్యం చాలా వరకు తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబ జీవితంలో చాలా చక్కటి మార్పులు ఉంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. స్థిర చిరాస్తుల రీత్యా బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. ఇక ఆలోచనలు అనేవి ధైర్య సాహసోపేతమైన ఆలోచనలు చేసి నిర్ణయాలు కూడా అలాగే తీసుకుంటారు. ఇవన్నీ కూడా చాలా మనశ్శాంతిని పెంచుతున్నాయి, సంతృప్తిని పెంచుతున్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. శివారాధన చేయండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇష్టదేవతారాధన చేయండి. మరింత మనశ్శాంతితో ఉంటారు. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.